సో, ఐటీ ఇండస్ట్రీకి వద్దామనుకున్న వాళ్ళు ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యేలోపు గానీ, స్టడీస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక బేసిక్ కోర్స్‌తో స్టార్ట్ చేస్తారు. సో, నౌ-ఏ-డేస్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఏంటంటే జావా గానీ, పైథాన్ గానీ, సి ప్లస్ ప్లస్ చెప్తారు. కానీ మనం ఒక లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేయాలి. సో, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఐయామ్ నాట్ సేయింగ్ దట్ ఐ విల్ టీచ్ ఎవ్రీథింగ్. కాకపోతే నా నాలెడ్జ్‌ని కొన్ని వీడియోస్ కింద షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేబీ స్లోగా. వన్ ఆఫ్టర్ ది అదర్. ఇట్ ఈస్ నాట్ మేబీ నా వర్క్ కూడా నేను చేసుకోవాలి కాబట్టి, ఐ కెన్ టేక్ వన్ ఆఫ్టర్ ది అదర్ టాపిక్ వైస్ కానీ, లేకపోతే ఒక క్వెషన్ తీసుకొని అది సాల్వ్ చేసే విధానంలో గాని చేద్దామని అనుకుంటున్నాను. సో, దట్స్ వై ఐయామ్ స్టార్టింగ్ విత్ దిస్ వీడియో. సో, నేనేంటంటే జావా స్క్రిప్ట్‌తోనే స్టార్ట్ చేస్తాను. సో, యాస్ ఐయామ్ వర్కింగ్ యాస్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో, జావా స్క్రిప్ట్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ విల్ టీచ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ తెలుగు సో దట్ అందరికీ అర్థమవుతది. ఆఫ్‌కోర్స్ నౌ-ఏ-డేస్ ఎవ్రీవన్ విల్ గో అండ్ డూ ఇట్ ఇన్ సెర్చ్ ఇన్ గూగుల్, చాట్‌జీపీటీ. బట్ ఇంకా అర్థమవ్వాలి, ఇంకా కొంచెం మన లాంగ్వేజ్‌లో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి మేబీ ఇది కొంచెమైనా యూజ్‌ఫుల్ అయితే ఇట్స్ గుడ్ కదా! సో, అందుకని నేను అలానే చెప్దాం అనుకుంటున్నాను. సో, ఈరోజు నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే జావా స్క్రిప్ట్‌లో యాక్చువల్‌గా లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి అనే టాపిక్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ థాట్. యూజువల్‌గా వేరియబుల్స్ ఆర్ స్కోప్ బేస్డ్ వేరియబుల్స్. యాక్చువల్‌గా ఎలా ఉంటాయి? ఫంక్షన్ స్కోప్‌లో ఉంటుందా? బ్లాక్ స్కోప్‌లో ఉంటుందా? గ్లోబల్ స్కోప్‌లో ఉంటుందా? సో, ఈ ఫంక్షన్, బ్లాక్ ఐ మీన్ గ్లోబల్ స్కోప్‌కి మనము వేరియబుల్స్ డిఫైన్ చేసేది లెట్, వార్, కాన్స్ట్ అలా డిఫైన్ చేస్తాం కదా! సో, ఇన్ డీటెయిల్డ్‌గా నేను ఇంకొక వీడియో చేస్తాను. దిస్ ఈస్ ఎ వెరీ ఫస్ట్ బేసిక్ వీడియో కాబట్టి జస్ట్ జనరల్‌గా చెప్తాను. సో, మనకేంటంటే లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. జనరల్‌గా ఆలోచిస్తే గనక లోకల్ అంటే స్పెసిఫిక్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీకి సంబంధించిన ఏదైనా ఒక ఐటెమ్ ఉందనుకోండి. థాట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ థట్ సిటీ అనుకుంటే థాట్ ఈస్ ఓన్లీ లోకల్ టు ద సిటీ. అలా కాకుండా మన ఇండియాకి సంబంధించి కూడా ఆ పర్టిక్యులర్ ఐటెమ్ అవైలబుల్ ఉందంటే థాట్ ఈస్ కాల్డ్ గ్లోబల్. సో, జనరల్‌గా అలా తీసుకుంటాం కదా! సో, లెట్స్ డిఫైన్ ఏ వేరియబుల్ లెట్ ఏ ఈక్వల్ టు 10. సో, ఇక్కడేంటంటే మనము స్కోప్ అని చెప్పాను కదా! ఆ స్కోప్‌ని చూసుకుంటే లెట్స్ సే దిస్ ఈస్ ఎ ఫైల్. సో, నేనిప్పుడు ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తాను. ఫంక్షన్ టెస్ట్. ఐయామ్ డిఫైనింగ్ ద సేమ్ వేరియబుల్ ఏ ఈక్వల్ టు 20. ప్రింటింగ్ console.log. Inside a value is a, calling this function console log. Outside a value is a. సో, నేనిక్కడ ఔట్‌సైడ్, ఇన్‌సైడ్ అంటే బయట, లోపల కూడా ఏ అనే డిఫైన్ చేశాను. అండ్ అగైన్ ఐ యూజ్డ్ లెట్. ఇన్ కేస్ నేను ఈ లెట్ ఇక్కడ యూజ్ చేయలేదు అంటే సో, ఐయామ్ రీఅసైనింగ్ గ్లోబల్ వేరియబుల్ ఏ విత్ ఎ న్యూ వాల్యూ 20. సో, ఇక్కడ ఫస్ట్ టైము ఏ వాల్యూని డిక్లేర్ చేసి దాంట్లోకి 10 అనే దాన్ని కూడా డిఫైన్ చేశాను. సో, విచ్ ఈస్ ఎ గ్లోబల్ వేరియబుల్ అండ్ అసైనింగ్ ద వాల్యూ. రైట్? సో, ఈ ఏ ఈక్వల్ టు 10 అనేది ఇఫ్ ఐయామ్ నాట్ డిఫైనింగ్ దిస్ విల్ బి యాక్సెస్ హియర్ యాస్ వెల్. ఓకే. సో, లెట్స్ ప్రింట్ దిస్ ఫస్ట్ సో యూ విల్ అండర్స్టాండ్. సో, if you see inside a value is 20, outside a value is 10. సో, నేను ఇన్సైడ్ ఈ ఏదైతే లెట్ ఏ ఈక్వల్ టు 20 అనేది డిఫైన్ చేశానో దిస్ స్కోప్ విల్ బి ఓన్లీ ఫర్ దిస్ ఫంక్షన్. ఈ వేరియబుల్ ఓవర్ రైడ్ అవ్వదా అంటే నో, బికాస్ వీఆర్ డిఫైనింగ్ విత్ లెట్ అండ్ డిఫైనింగ్ ఇన్సైడ్ యాజ్ ఎ సపరేట్ వేరియబుల్. అందుకే ఇక్కడ స్కోప్ వచ్చేసి దీనికి ఈ ఫంక్షన్ వరకే ఉందన్నమాట. ఓకే. ఈ బ్లాక్ వరకు యూ కెన్ సే దట్ ఈ బ్లాక్ వరకే స్కోప్. సో, ఔట్‌సైడ్ నేను ఇంకోసారి ఔట్‌సైడ్ ఏ వాల్యూ అని పెట్టినప్పుడు 10 అని వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇప్పుడు సారీ, దీన్నొక్కదాన్నే చేస్తాను. క్లియర్ రన్. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇన్‌సైడ్ 10 ఉంది. ఔట్‌సైడ్ 10 ఉంది. బికాస్
దిస్ వేరియబుల్ ఈజ్ స్టిల్ యాక్సెస్ హియర్, వీఆర్ డిఫైనింగ్ దిస్ యాజ్ ఏ గ్లోబల్. కానీ ఇక్కడ ఇంకొకసారి చేసేసరికి ఈ పర్టికులర్ బ్లాక్ ఏం చేసిందంటే ఫస్ట్ ప్రయారిటీ ఏం తీసుకోవాలి అని ఇన్సైడ్ డిఫైన్ చేసిన వేరియబుల్కి మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో ఈవెన్ దో అవుట్ సైడ్ ఉన్నా కూడా దీనికి ఫస్ట్, దీనికి ఇన్సైడ్ నియర్ బై ఏది ఆ బ్లాక్లో ఏదైతే యాక్సెసిబుల్ ఉందో ఫస్ట్ అది తీసుకుంటుంది. అలా లేనప్పుడు ఇట్ విల్ లుక్ ఫర్ ద అవుట్ సైడ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ a=2 అని ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ డిఫైనింగ్ వన్ వర్డ్. దట్ మీన్స్ ఐఎమ్ యాక్సెసింగ్ గ్లోబల్ వేరియబుల్ నుండి విత్ ఎ న్యూ వాల్యూ రీఅసైనింగ్ ఇట్. ఓకే, చూసారా 20 20. సో ఇఫ్ ఐ కేప్ దిస్ 20 అండ్ మీరు ఈ కాలింగ్ ఫంక్షన్ని ఇక్కడ కన్సోల్ యాక్ట్ చేసిన తర్వాత కాల్, అంటే నేను ఈ కాల్ ఫంక్షన్ని ఈ కన్సోల్ తర్వాత చేశాను కదా 10 రావచ్చు కదా అనడానికి కూడా లేదు. సో even though execution order is changed, it will look still inside the block variable whether a is defined inside or not. అది చూసుకుంటుంది, లేనప్పుడే బ్యాక్ వెళ్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ 10 and 20. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఇంట్లో ఒక లైట్ ఉందనుకోండి, ఆ లైట్ వచ్చేది ఏంటి మన ఇంటి వరకే ఉంటుంది కదా, బట్ సన్ విల్ గివ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో ఇన్సైడ్ ఒక హౌస్కి ఉండేది లోకల్ స్కోప్ అయితే సన్ విల్ బి లైక్ ఏ గ్లోబల్ స్కోప్. సో లైక్ దట్ ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఇంకా బెటర్గా అర్థం అవడానికి, బట్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డీవియేట్ ద థింగ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ local and global variables. So we have, as I said, we have log, scope, function scope, ఇంకొకటి గ్లోబల్ స్కోప్. సో వీటిని మనము ఎలా చేయొచ్చు అనేది లెట్ వర్సెస్ కాన్స్ట్ వర్సెస్ వార్తో కూడా ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాము. హోప్ మీకు ఈ వీడియో అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో యా, ఆల్రెడీ చాలామంది చాలా వీడియోస్ స్టార్ట్ చేస్తారు, బట్ ఇది అట్లీస్ట్ కొంతమందికైనా రీచ్ అయితే మేబీ దే కెన్ ట్రై టు లెర్న్, రైట్? సో దాట్స్ ద రీజన్ ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ దిస్. మీకు ఈ వీడియో కనుక నచ్చి ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.